జీడి మామిడి పంటలో పప్పుకే విలువ ఎక్కువ. జీడి పండును వృధాగా పాడేస్తారు. ఈ పరిస్థితిని గమనించి ఓ యువ శాస్త్రవేత్త జీడి పండుకు ప్రయోజనం కల్పించే దిశలో పరిశోధనలు సాగించింది. 5 ఏళ్లు శ్రమించి ఫలితం సాధించింది. వృధాగా పోయే జీడి పండు నుంచి అత్యంత పోషకాలున్న పానీయాన్ని తయారు చేయవచ్చని నిరూపించింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కృషి చేస్తోంది. జీడిపప్పులో పోషక విలువలు దండిగా ఉన్నాయి. జీడిపండులోనూ అమూల్యమైన పోషకాలు ఉన్నాయి. అయితే 90% జీడి పండ్లను రైతులు వృధాగానే పారబోస్తారు. ఈ ఫలాలకు ప్రయోజనం కల్పించాలని భావించింది తూర్పుగోదావరి మండపేటకు చెందిన యువ శాస్త్రవేత్త ఉమా. జీడి పండ్లను రైతులకు అదనపు ఆదాయ వనరుగా మార్చాలని పరిశోధనలు సాగించింది. జీడి మామిడి జ్యూస్ తయారు చేసే విధానాన్ని కనిపెట్టింది. జీడిపండులో వగరు తగ్గిస్తే రుచికరమైన పానీయం తయారు చేయవచ్చని ఉమా భావించింది. పోషకాల విలువపై పరిశోధనలు జరిపింది. నారింజ, బత్తాయిలో కంటే జీడి మామిడి ఫలాల్లో అత్యధిక విటమిన్ ఉందనే నిర్ధారణకు వచ్చింది. రోగనిరోధక శక్తి సహా వివిధ రోగాలను అరికట్టే గుణాలు జీడి మామిడి పండు జ్యూస్ లో ఉన్నాయని గుర్తించింది. జలుబు, కఫం, తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దూరంగా ఉంచే కెపాసిటీ ఈ యొక్క జ్యూస్ లో ఉంది. అంటే క్యాషూ యాపిల్స్ లోనే ఉంది. ఇదే కాకుండా అబ్డామినల్ డిజార్డర్స్, ఈవెన్ గ్లాండ్యులర్ డిజార్డర్స్, ఎస్పెషల్లీ ప్యాంక్రియాటైటిస్ అలాంటి డిసీజెస్ కూడా ఇది క్యూర్ అంటే అట్లీస్ట్ ఒక ప్రివెంటివ్ మెడిసిన్ కింద దీన్ని వాడుకోవచ్చు. యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ కింద దీన్ని మనం వాడుకోవచ్చు. జీడి మామిడి జ్యూస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా అనే అంశంపై పరిశోధనలు సాగించిన ఉమా అందులోనూ విజయం సాధించింది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ పానీయం 10 నెలల పాటు నిల్వ ఉంటుందని నిరూపించింది. తన పరిశోధనలపై ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 2007లో పంపించింది. ఉమా పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రోడక్ట్ ని డెవలప్ చేసి దాన్ని నలుగురికి ఉపయోగపడేలాగా చేయాలి అని అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్ లో అసలు ఎవరికి కూడా జీడి మామిడి పండు అంటే ఏంటో తెలియదు. సో దీని వల్ల అసలు ఏంటి యూజెస్, ఇది ఎందుకు వేస్ట్ అవుతుంది, దీని మీద కంప్లీట్ గా నేను 5 years రీసెర్చ్ చేశాను. నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండింగ్ ఇచ్చింది. అలాగే గీతం యూనివర్సిటీ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేసింది. వేస్ట్ ఫ్రూట్ నుంచి ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది నా 5 to 6 years రీసెర్చ్ లో. ఉమాకు బాల్యం నుంచే పరిశోధనలపై ఆసక్తి. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మెడిసినల్ బోటనీలో పీజీ డిప్లొమా సహా గీతం వర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో డాక్టరేట్ సాధించింది. అన్ని పర్టికులర్ కండిషన్స్ లో నేను నా ల్యాబొరేటరీకి తెచ్చుకొని అందులో సార్టింగ్ చేసుకొని గుడ్ క్వాలిటీ ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా చేసి దాని ఫిజికల్ ట్రీట్మెంట్స్ చేసి దాని తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ చేసినాక దానిలో పర్మిటెడ్ లెవెల్లో ప్రిజర్వేటివ్స్ వేసి దాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది.
జీడి మామిడితో పానీయం తయారు చేస్తే రైతులు సహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఉమా తన భర్తతో కలిసి మండపేటలో కుటీర పరిశ్రమ స్థాపించారు. ఈ ప్రోడక్ట్ బయటకు వెళితే పారిశ్రామిక ఉత్పత్తి కింద దానివల్ల అందరికీ ఉపాధి కలుగుతుంది, ఆర్థికంగానూ అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలకి ఆరోగ్యపరంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అర్థమైంది. అందువల్ల నేను సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. మామిడి జ్యూస్ లీటరు తయారు చేయడానికి 45 రూపాయలు పడుతోంది. ఔత్సాహికులు ఎవరైనా కుటీర పరిశ్రమ స్థాపించడానికి వస్తే సాంకేతిక సాయం అందించడానికి ఉమా సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో జీడి మామిడి పానీయానికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చే విధంగా ఈ యువ శాస్త్రవేత్త కృషి చేస్తోంది. ఇప్పుడు చిన్న విరామం.